వంశీ గారి సందర్భంలోనే ఒక ప్రత్యేకత విషయం ఏంటంటే లోకేష్ గారు ప్రతిరోజు కూడా నిద్రపోయే ముందు తన పర్సు ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి ఫోటో చూస్తారు. కోపంతో రైలు పోతారు, మళ్ళీ నిద్రపోతారు. ఈ విధంగా ఆయన ప్రతిరోజు చేస్తారు. ఆ ఫోటో ఎవరిదో తెలుసా? ఏ గర్ల్ ఫ్రెండ్తో కాదు, వేరే అమ్మాయిది కాదు. ఆ గర్ల్ ఫ్రెండ్ ఆ యొక్క ఫోటో ఎవరిదంటే వంశీ గారి. ఈ యొక్క వంశీ గారి ఫోటో లోకేష్ గారి పర్సులో ఉండేది. ఆయన ప్రతిరోజు నిద్రపోయే ముందు ఆ ఫోటో చూసి కోపంతో పళ్ళు కొరుక్కొని నిద్రపోయే ఉంటారు. ఈ విధంగా జరిగిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు అధికారంలోకి వచ్చారు కదా. ఇప్పుడు ఈ యొక్క పాత కేసులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తవ్వటం, అవసరమైన వారు ఇన్ఫ్లుయెన్స్ చేయడం ద్వారా కూడా ఈ యొక్క వంశీ గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంలో వెంటనే కూడా కొంతమంది ఆయన ఎన్కౌంటర్ చేస్తారు అనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తపరిచారు. వెంటనే కూడా ఇక జగనన్న గారు తగినటువంటి సమయం వచ్చింది అని చెప్పే ఉద్దేశంతో వెంటనే వంశీ గారిని పరామర్శించాలి అని చెప్పే ఉద్దేశంతో విజయవాడ జైలు దగ్గరికి కూడా ఆయన వస్తారు అని కూడా ప్రకటించారు. చాలా మంది అనుకున్నారు జగన్ గారు వస్తారంటే ఏదో ఆయన ఒక వెహికల్లో వస్తారు, ఒక 4-5 వస్తారు, కొంతమంది పోలీసులు ఉంటారు, వాళ్ళ నాయకులు దాదాపు ఎవరు రాకపోవచ్చు, అక్కడ లోకల్ వాళ్ళు ఒక 10-15 మంది వస్తారు, ఒక 4 మీడియా వాళ్ళు వస్తారు అని చెప్పి వాళ్ళు ఊహించడం జరిగింది. కానీ అనుకున్న దానికంటే భిన్నంగా ఒక అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చేసింది. ఎందుకంటే ప్రజలలో క్రమంగా పెరుగుతున్నటువంటి వ్యతిరేకత, ఎందుకంటే అనేక పథకాలు కూడా అమలు జరగట్లేదు. ఈ సంక్షేమ పథకాల ద్వారా ఎప్పుడైతే ఒక మనీ రావటం లేదో క్రమంగా ప్రజలలో కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తి అనేటువంటిది కూడా ఏర్పడింది. అంతకుముందు వారు జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడైతే సంక్షేమ పథకాలు అందుకొని ఆనందంగా జీవించిన వాళ్ళందరూ కూడా జగన్ గారి కోసం బెంగపెట్టుకున్నారు. బెంగపెట్టుకొని జగన్ గారు ఎప్పుడు వస్తారు, జగన్ గారు ఎప్పుడు వస్తారు కూడా వీళ్ళందరూ కూడా ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడైతే జగన్ గారు విజయవాడకు వచ్చారో ఇక అప్పటిదాకా ఉన్నటువంటి ప్రజలు కూడా వాళ్ళేదో కొంతమంది వస్తారు అనుకుంటే కొన్ని వేల మంది, లక్షల మంది జనం రావడం జరిగింది. అది చూసినటువంటి జగన్ గారే ఆశ్చర్యపోయారు. ఏంది ఈ యొక్క ప్రజా సముద్రం ఇలా వస్తున్నది అని ఆయన సంతోషంతో కూడా ఉప్పొంగిపోయారు. ఆయన ఆ యొక్క వీడియో చూస్తుంటే మనకు కనబడుతుంది వీళ్ళందరూ కూడా ఎవరో డబ్బులు ఇస్తే వచ్చిన వాళ్ళు కాదు, ఎవరో పిలిస్తే వచ్చిన వాళ్ళు కూడా కాదు. జగనన్న గారు వచ్చారు అని తెలుసుకొని ఆయన చూడడం కోసం వచ్చిన వాళ్ళు. మొత్తం ఇసుక రాలితే సరిపోయినటువంటి కింద పడదు ఇసుక అన్నటువంటి జనం కూడా వచ్చేసారు. ఎక్కడ చూసినా జనమే, ఇళ్ల మీద జనం, 4 ఫ్లోర్ల బిల్డింగ్ ఉంటే 4 ఫ్లోర్ల మీద జనం, చెట్ల మీద జనం, అన్ని చోట్ల జనంతో నిండిపోయింది ఆ ప్రాంతం. వాటిని చూసినటువంటి జగన్ గారు కూడా ఎంతో సంతోషపడ్డారు, ఉత్సాహపడ్డారు. ఆ సమయంలో కూడా పాప కూడా తన ఫోటో కావాలని, తనతో ఫోటో కావాలని ఆమె మారం చేయడం, అంత కనుక ఆయన ఎంతో ప్రేమతో సెల్ఫీ ఇవ్వడం కూడా జరిగింది. దీనికి కొంతమంది దుష్ప్రచారం చేసినప్పటికి కూడా ఒక పసిపాప, ఆమెకేమీ తెలియదు, ఆమెలో ఉన్నటువంటి స్వచ్ఛమైన ప్రేమకి జగనన్న మీద ఉన్నటువంటి అభిమానానికి కూడా ఇది ఒక నిదర్శనం. తర్వాత ఆయన వెళ్ళి వంశీ గారిని కలిసి బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన చాలా గట్టిగా చెప్పడం జరిగింది, ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో లేకపోతే ఎవరైతే ప్రభుత్వానికి సపోర్టుగా ఉండి వారిని ఇబ్బంది పెట్టేటువంటి కొందరు పోలీసులని తాము ఎదుర్కొంటామని, తాము అధికారంలో వచ్చిన వాళ్ళని బట్టలిప్పు తీసి మరీ వాళ్ళని తగిన శిక్షిస్తామని ఆయన గర్జించారన్నమాట. ఈ విషయాన్ని కూడా పోలీస్ సంఘం తీవ్రంగా ఖండించారు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు అన్నది పోలీసులు అందరినీ కాదు, జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఇది. ఎందుకంటే ప్రభుత్వం ఉన్నాక ప్రభుత్వ ఉద్యోగులు అనేక మంది ఉంటారు, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, అనేక డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఎవరైతే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి కొమ్ము కాసి వాడు చెప్పినటువంటి విధంగా కొన్ని రకమైనటువంటి కేసులు పెట్టడం, అట్లా ఇబ్బంది పెట్టిన వాళ్ళు మాత్రమే తాను చేస్తారని చెప్పడం జరిగింది.